హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పాకెట్లో కానీ మీ ఇంట్లో కానీ డబ్బు నిలవట్లేదా? జాతక పరంగా అసలు ఉద్యోగాలు అనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? వాస్తు పరంగా ఇంట్లో ఏ రంగు వేసుకుంటే మనకి కలిసొస్తుంది? అండ్ ఇంకొక థింగ్, పునుగు పిల్లి తైలం, కుబేర కుంకుమ, వీటి స్పెషాలిటీస్ ఏంటి? అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడాలి? ఎలా వాడాలి? అని చెప్పేసి ఈరోజు మనతో వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. సో, గురూజీని వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నమస్తే గురూజీ. మహాదేవ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఓకే. మనం బాగున్నాం. కానీ మన వీడియోస్ చూసే కొంతమంది ప్రేక్షకులు ఎలా అంటే అప్పులతో బాధపడుతున్నారు. అవును. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన రెమెడీ చెప్పాలి. 41 రోజులో వాళ్ళ అప్పులన్నీ తీరిపోవాలి. మరి మనకేంది లాభం తీరిపోతే? వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు. సో తప్పకుండా అమ్మా, లాభము అనేటువంటిది కాదు కానీ థ్యాంక్ యూ యూనివర్స్ అంతే. అమ్మవారి యొక్క సేవలో ఉండండి సరిపోతుంది. వాస్తవానికి కూడా అప్పులు అనేటువంటిది కొందరు వారి వారి జన్మ జాతకరీత్యా కర్మానుసారే అవి వస్తాయి. కుజుడు నీచలో ఉన్న, కుజుని స్థానం బాగా లేకున్నా కూడా ఆర్వోభావంలో కొంతమేర పాపగ్రహాలు ఉన్న ఎడల విపరీతమైనటువంటి అప్పులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోభావంలో పుణ్యగ్రహాలు ఉండాలి, అంటే గురువు, శుక్రుడు, బుధుడు ఉన్న ఎడల అప్పులు అధికంగా కావు, అయినా తీర్చుకునేటువంటి సత్తా ఉంటుంది వీరికి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 41 రోజులలో అప్పులు తీరాలి అని అనుకుంటే 41 రోజులు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఉంటే మీకు తప్పకుండా అప్పులు అనేటువంటివి తీరుతుంది. ఇది గ్యారంటీ. సో ప్రతిరోజు కనీసం మీ శక్తి అనుసారి ఒక 10 రూపాయలైనా పక్కన పెట్టండి. ప్రతిరోజు మీరు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత అయినా లేదా ఇంట్లో పూజ అయిన తర్వాత అయినా ప్రతిరోజు ఒక 10 రూపాయలు పక్కన పెట్టండి. అది ఎక్కడ పెట్టాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. రెండవది, ప్రతిరోజు అమ్మవారును మీరు దర్శించండి. మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయం కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి, అమ్మవారి యొక్క స్తోత్రాలను చదవండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, లేదా శ్రీం అనే మంత్రమైన శ్రీం అనే మంత్రమైనా కూడా ఒక్కటి ఉచ్చారణ చేసుకున్నా కూడా మనసులో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కేవలం శ్రీం అనే మంత్రాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. ఇక ఇంట్లో పచ్చకర్పూరము, లవంగాలు, ఇలాచీలు, అదేవిధంగా కొంత దాల్చిన చెక్క, 11 లవంగాలు, 11 ఇలాచీలు, 11 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 11 వేప ఆకులు, వేప చెట్టుకు సంబంధించినటువంటి వేప ఆకులు, పచ్చకర్పూరము, ఇవన్నీ కూడా వేసి ఒక మట్టి పాత్రలో ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయండి. 41 రోజులు ప్రతిరోజు వీటన్నిటితో ధూపం వేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ ధూపం వేస్తూ ఇంట్లో ఖచ్చితంగా ఈ ధూపం వచ్చేటువంటి సందర్భంలో మీరు ధూపం వేసిన తర్వాత అది హాల్లో పెట్టేసి కూర్చొని జపం చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః లేదా శ్రీ అనే మంత్రాన్నైనా కూడా చదువుకుంటూ ఉండాలి. ఇట్లా 41 డేస్. ఇక మూడవది, ఖచ్చితంగా మీరు మీ యొక్క ఈ ఉదయం మీరు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపు ఏదైనా ఒక దానం, అది ఒక ప్లేట్ టిఫిన్ దానం చేస్తారా, లేదా ఒక అరటిపండు దానం చేస్తారా, లేదా ఒక పెన్ దానం చేస్తారా, మీ ఇష్టం, మీ శక్తి కొలది. ఒక చాక్లెట్ ఇస్తారా ఎవరికన్నా, మీ ఇష్టం. సో ఫస్ట్ ఎప్పుడైతే సేవింగ్స్ మీరు మొదలు పెడతారో లక్ష్మీదేవి అనుగ్రహం మొదలవుతుంది. సేవింగ్స్ ఎప్పుడైతే ఉండయో వారు అప్పుల పాలవుతారు. సేవింగ్స్ అనేటువంటివి లేకుండా జీవితాన్ని వారు గడుపుతారో చాలా ఇబ్బందుల పాలవుతారు, అప్పుల పాలవుతారు. మార్కెట్లో వాల్యూ ఉండదు. మనిషికి కావాల్సింది ముందు 1,00,000 రూపాయలు వస్తే నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు. నువ్వు సేవ్ చేయకుండా అయిపోయావంటే అది నీ ఇష్టం. 1,00,000 ఇంటికి రాయి, కారు ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, అక్కడికి 97,000 అయింది. ఇక 3,000తో నువ్వేం బతుకుతావు? సో మీ భార్య జాబ్కి వెళ్తుంది, 20,000, 30,000, 50,000 వచ్చినాయి అనుకో, అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంటుంది? ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇట్లా నువ్వు ఎన్నేళ్ళు కష్టపడతావు? నువ్వు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కడితే కానీ నీ ఇంటి ఈఎంఐ క్లోజ్ కాదు. ఈఎంఐ సెక్టారు ఎవరైతే వెళ్తారో వారు ఖచ్చితంగా
కష్టం రేపటి కాలంలో. అనవసరం. ఇప్పుడు మనం ఒకరిని చూసి ఒకరు వాడు కారు ఇవ్వలేదా, ఇవ్వాలని నేను డౌన్ పేమెంట్ కట్టి కారు వాడు 0 డౌన్ పేమెంట్ మీద కూడా కారు ఇస్తున్నారు. నువ్వు 4 సంవత్సరాలు నువ్వు కట్టేటువంటి కట్టడము వానికి ఇంట్రెస్టే తీరుతుంది, ఇంకా అసలు తీరుతలేదు. వినరా? కనుక మనం మన డబ్బులను మనమే చేతులారా నాశనం చేసుకుంటాం తప్పించి మరొకటి లేదు. ముందు మీరు 41 రోజులు సేవ్ చేయండి. 10 రూపాయలు సేవ్ చేయండి. ఈ 41 రోజులకు ఎంత అవుతాయి? అది ఎక్కడ? మీరు మీ నైరుతి మూలన ఒక బాక్స్ పెట్టండి. అది ఆ బాక్స్ ఎల్లో రంగులో ఉండాలి, లేదా మట్టి గల్లగురిగి అంటారు వెనకటి కాలంలో, అది తీసుకొని దానికి ఎల్లో పెయింట్ వేసి పెట్టేసేయండి. డైలీ మీరు 10 రూపీస్ అలా వేయండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరగడం కానీ లేదా మీకు ఏదో ఒక అవకాశం కానీ రాకుంటే నన్ను అడగండి, ఖచ్చితంగా వస్తుంది. ధన్యవాదాలు గురుజీ. మహాదేవ.